మీకు వంట వండడం రాదా? ఇప్పుడే నేర్చుకుంటున్నారా? లేదా కొన్ని కర్రీస్ టేస్టీగా ఎలా చేయాలో తెలియదా? అయితే ఈ వీడియోస్ మీకోసమే. ఈ వీడియోలో మీకు చిక్కుడుకాయ ఎలా సింపుల్‌గా, టేస్టీగా చేయాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. రెసిపీలో వెళ్ళే ముందు హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కాకతీయ కపుల్స్. ఈ చిక్కుడుకాయ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: పావు కిలో చిక్కుడుకాయ, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకోండి. అందులో కావాల్సినంత ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో కాస్తంత జీలకర్ర, కాస్తంత ఆవాలు వేసుకోండి. ఇది కొద్దిగా వేడెక్కాక దీంట్లో కరివేపాకు వేయండి. అది కాస్త చిటపట సౌండ్ వస్తుంది కానీ భయపడకండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా కలపండి. ఒక నిమిషం తర్వాత ఇందులో కొంచెం పసుపు వేయండి. దీన్ని కలపండి. వన్ మినిట్ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా నీట్గా కలపండి. లేకపోతే కింద అడుగున అంటుకుంటుంది. కాస్త చూసుకొని కలపండి. ఇందులో ఇప్పుడు చిక్కుడుకాయ వేసి మంచిగా కలపండి. ఒక 5-6 మినిట్స్ వరకు దీన్ని సైడ్కి ఉంచండి. మధ్య మధ్యలో కలపండి, లేకపోతే కింద అడుగున అంటుకుంటుంది. నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. ఒక 5-6 మినిట్స్ తర్వాత మనకు తెలుస్తుంది కాస్త చిక్కుడుకాయ ఫ్రై అయినట్టు. ఇందులో ఇప్పుడు టమాటాలు వేసి మంచిగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా ఉడికియండి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లో కాస్తంత ఉప్పు వేయండి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ ఉడికియండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. ఇక్కడి వరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీరు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన చిక్కుడుకాయ కర్రీకి వస్తే ఒక 4-5 మినిట్స్ బాగా ఉడికాక ఇలా ఒత్తి చూడండి. అది మెత్తగా ఉంటుంది. మెత్తగా అయిందంటే అది కూర దగ్గరికి వచ్చినట్టు. ఇందులో మనకు కావాల్సినంత కారం వేసుకోండి. వీటిని బాగా కలపండి. ఇందులో మనకు కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపి ఒక 2-3 మినిట్స్ ఉడికియండి. అంతే, మన చిక్కుడుకాయ కర్రీ రెడీ. దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.